దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలైన హిందువులకు మాత్రం తమ దేవాలయాలు తాము నిర్వహించుకునే స్వతంత్రత నేటికీ రాలేదని ఆర్ఎస్ఎస్ ప్రాంత మందిర ఏవం అర్చక పురోహిత ప్రముఖ్ శివశంకర్ పేర్కొన్నారు. అచ్యుతాపురం గేటు వద్ద గల వ్యాసభవన్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి ముసాయిదా చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ప్రాంత మందిర ఏవం అర్చక పురోహిత ప్రముఖ శివశంకర్ మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలైన హిందువులకు మాత్రం తాము నిర్వహించుకునే స్వతంత్రత నేటికీ రాలేదని, సెక్యులర్ హిందూ వ్యతిరేక నాయకులు తమ ప్రభుత్వాల పాలనలో హిందూ దేవాలయాలకు నిరంతరం ద్రోహం చేస్తున్నాయని, దేవాలయాలను ప్రభుత్వం నియంత్రణ నుండి విముక్తి చేసి ఆలయాలకు స్వయం ప్రతిని సాధించడం కోసం విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని, తొలుతగా శ్రీ శృంగార కృష్ణమాచార్యులు స్వామివారు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ, వేల సంవత్సరాలుగా దేవాలయాలు హిందూ సమాజానికి ధార్మిక కేంద్రాలుగా ఉన్నాయి. ఈ ఆలయాల వ్యవస్థను నిలబెట్టడానికి, హిందూ సమాజాన్ని సుసంపన్నం చేయడానికి ఆలయాలకు అపారమైన సంపద అందించబడిందని, మన సాంప్రదాయ సంస్కృతి మరియు నాగరికతలను రక్షించడానికి ఇప్పుడు అందరం ఏకతాటిపైకొచ్చి మన పూర్వీకులు ఇచ్చిన వారసత్వాన్ని పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఆసనమైందని, హిందూ దేవాలయాల్ని తిరిగి పొంది పునరుద్ధరించి వాటి భవిష్యత్ తరాలకు అందించే కార్యాచరణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఆర్ రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ, రాష్ట్రంలో హిందూ దేవాలయాలు మరియు ధార్మిక సంస్థల నిర్వహణ చేయడానికి, ప్రోత్సహించడానికి, సమన్వయం చేయడానికి, అవసరమైన చోట సమన్వయపరచడానికి రాజ్య ధార్మిక పరిషత్ అని పిలువబడే స్వయం ప్రతిపత్తి గల ఒక అత్యున్నత వ్యవస్థ ఉంటుందని, దీంట్లో వివిధ సాంప్రదాయాలకు చెందిన పీఠాధిపతులు, స్వామీజీలు, సాంప్రదాయ ధార్మిక పద్ధతులు, ఆలయ చరిత్ర, వాస్తు, శిల్పం, ఆగమాలు మరియు హిందుత్వ శాస్త్రం, వాటి రంగాల్లో బాగా ప్రావీణ్యత పండితులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, రిటైర్డ్ సివిల్ సర్వీస్, విశిష్ట వ్యాపార పారిశ్రామికవేత్తలు, షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల మహిళలు ఉంటారని అన్నారు. ప్రాంత ధర్మాచార్య సంపర్క్ బిక్కిన రాజు మాట్లాడుతూ, మన దేవాలయాలను మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని, రుద్రశర్మ నిర్వహణ చేయగా విభాగ సంఘటన కార్యదర్శి గంధం గోవిందు వందన సమర్పణ శాంతివంతంతో ముగిసింది. దేవాలయాల స్వయం ప్రతిపత్తి కొరకు విచ్చేసిన పెద్దలందరికీ సంకల్ప ప్రతి సహకార్యదర్శి బీవీడి రవివర్మ చేయించారు. వేదికపై పెద్దలు ముసాయిదా చట్టంపై తయారు చేసిన కరదీపికను ఆవిష్కరించి తదుపరిగా అందరికీ అందించారు. అనేక మంది వేసిన ప్రశ్నలకు సమాధానం అందించారు, సలహాలు స్వీకరించారు. కార్యక్రమంలో భానోజీరావు, శ్రీకృష్ణవాణి, ఉపాధ్యక్షురాలు కోకమాలతీదేవి, అడ్వకేట్ పెందం శ్రీదేవి, మాలకొండయ్య, ఆదిత్య శర్మ, చేతన్ శర్మ, పాపారావు, ఈర్లదేవి, పాలూరి సుబ్బారావు, మంగయ్య పంతులు మొదలగు వారు పాల్గొన్నారు. సుమారు 100 మంది జిల్లాలోని వివిధ వర్గాలకు చెందిన పెద్దలు పాల్గొన్నారు. ఇప్పుడు వరకు ఏం జరిగిందనేది కాదు, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది ముసాయిదా చట్టంలో ఉన్నది. పూరిలో జరుగుతుందండి. పూరిలో ఒక హిందూ కాబట్టి ఇప్పటి వరకు జరిగిన దాని మీద కాదు, రాబోయే రోజుల్లో జరగాల్సిన దాని మీద ముసాయిదా చట్టంలో చాలా వివరాలు ఉన్నాయి. మీకు పుస్తకంలో చాలా సంక్షిప్తమైన వివరం ఉంటుంది. అవి చదివితే మనకి కొంత స్పష్టత వస్తుంది. కాబట్టి అది ఆలోచించండి. విశ్వ హిందూ పరిషత్తు మందిర ఏవం అర్చక పురోహిత సంపర్క విభాగము దానికోసమనే పనిచేస్తుంది. అక్కయ్య గారు అర్చకులు చేతిలో ఎక్కడ పెట్టరు. అర్చకులు కూడా విశ్వ హిందూ పరిషత్కి మీరు అక్కడ హిందూ ధర్మానికి ప్రతినిధులు. మీరు ఉండాల్సిన పద్ధతిలోనే మీరు ఉండినట్లయితే హిందూ సమాజం అక్కడ చైతన్యంగా ఉంటుంది. మనలో హిందూ సమాజము నిలబడాలంటే మీరు హిందూ సమాజానికి అనుకూలమైన వాతావరణం అర్చకులలో పెరగాలనేది మన సంస్థ ద్వారా అనేక చోట్ల చెప్పడం జరుగుతుంది.